హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇదిగో చూసారు కదా పూల చెట్లు, ఇవి మన వీడియో పెట్టాను నేను. ఇదంతా లోబాయ్ అండి. కాళహస్తిలో గుడి వెనక పక్కకి వెళ్ళాలి. ఆటో ఎక్కితే తీసుకెళ్తారు. లోబాయ్ అని అడిగితే ఆటోలకి తీసుకెళ్తారండి. 30 రూపాయలు అక్కడికి. చూడండి ఇవంతా ఒకప్పుడు ఇదంతా అడవిలాగా ఉండేదండి. మేము చిన్నపిల్లలు అప్పుడు వెళ్ళేవాళ్ళం అక్కడికి. ఉదయాన్నే వెళ్ళేవాళ్ళం. ఇక్కడ కొండ ఉంది కదా, కొండ వెనక సైడ్ మేము ఉండేవాళ్ళం. కొండ వెనక ఇది ఉండేది, కొండ ముందు మేము ఉండేవాళ్ళం అండి. కొండ మేము అసలు ఇదంతా తిరుక్కోపోకుండా కొండ దిగి వెళ్ళేవాళ్ళమే. అంటే మన వెనక ఇదిలో ఎలాగుంటుందో అలాగ కొండ ఒక్కటే మాకు దానికి అడ్డము లోబాయికి మేము దిగి వెళ్ళేవాళ్ళం చిన్నపిల్లప్పుడు. అప్పుడు ఇలాగుండేది కాదండి, ఒక అడవిలాగా ఉండేది. నీళ్ళ గుంట ఉండేది అక్కడ, అడవిలాగా ఉండేది. కానీ ఇప్పుడు అలాగ కాదండి. చూడండి పార్క్ లాగా చేసేస్తున్నారు. చాలా బాగుంది, చూడాల్సిన ఏరియా. మీరు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈసారి కాళహస్తికి వెళ్తే మీరు లోబాయ్ అని అడిగితే ఆటోలో ఉంటాయండి, అక్కడ తీసుకెళ్తారు. చూడండి భారద్వాజ తీర్థం, భారద్వాజ తీర్థం తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా అది ఆ కొండ ఉంది కదండి, ఆ కొండ వెనక మేము ఉండేవాళ్ళమి. ఆ కొండ దిగి వచ్చేసేవాళ్ళం అనమాట యువతలకి. మేము ఎప్పుడన్నా సెలవులకి వెళ్తే ఊరికి. చూడండి చాలా బాగుందండి. ఇప్పుడు పార్క్ లాగా జనాలు వెళ్తున్నారు, బాగుంది. అప్పుడు పోవాలంటే కొంచెం భయంగా ఉండేది, ఎందుకంటే అడవిలాగా ఉండేది అప్పుడు. చూడండి ఇప్పుడు చూడండి ఎంత బాగా చేస్తున్నారో చూడండి. పార్క్ లాగా కోనేరు కూడా, అప్పుడు గుంట అండి, నీళ్ళ గుంట. ఇప్పుడు దాని చుట్టూ కమ్ములు వేసేసారు. ఇప్పుడు మామూలుగా చూడడమేను, అప్పుడైతే అట్లా కాదు, బాగా బాగుండేది. మేము దిగేవాళ్ళమి. ఇప్పుడు దిగేదానికి లేదండి. ఇప్పుడు అంతా బాగా కమ్ములు వేసారు, ఎందుకంటే చాలా లోతు, అది పడిపోతారన్న భయంతోనే ఏమో కమ్ములు వేసేసారు. దానిలో అంతా పాడు చేసేస్తున్నారని కావాలా. ఇప్పుడు చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. చూడండి అదంతా పార్క్ లాగా ఉంది, చూస్తున్నారు కదా, చాలా బాగున్నది. చూడండి ఒకసారి. ఇది లోబాయ్ అంటారు. అదో ఆ కొండ ఉంది కదండి, ఆ కొండ అవతల మేము ఉండేవాళ్ళం. ఆ కొండ దిగి వచ్చేసేవాళ్ళం అనమాట ఇక్కడ కిందకి. చాలా బాగుండేది. మాకు అంత చెట్లు ఉండేది. ఆ చెట్ల కింద కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసుకొని సాయంత్రంగా ఇంటికి వెళ్ళేవాళ్ళం మేము. చూడండి ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి కాళహస్తికి వెళ్ళినప్పుడు చూసి సంతోషపడతారని ఈ వీడియో చూపిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా గుడి. మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చూడండి మీ అందరి ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి చాలా బాగుంది కదా. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను 2-3 సార్లు, మళ్ళీ ఇన్నాళ్ళకి వెళ్ళాను. యూట్యూబ్ పుణ్యమని మళ్ళీ ఒకసారి లోబాయికి వెళ్ళానండి. తీయాలనిపించింది, అందుకే తీసి మీకు చూపించాలన్న కోరికతో ఈరోజు ఈ వీడియో తీశానండి. చూస్తున్నారు కదా, చూడండి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. ఈ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.